7వ తరగతిలోని 5వ పాఠ్యాంశం పల్లె అందాల గురించి వివరించబోతున్నాను. పల్లె అందాలు పల్లెటూరులో ఉండేటువంటి వాతావరణం, ప్రకృతి, అక్కడి విశేషాలన్నీ మనం ఈ పాఠ్యాంశంలో నేర్చుకుందాం. పాఠం యొక్క ఉద్దేశం: పల్లెటూరు శాంతి సౌభాగ్యాలకు నిలయాలు, ప్రేమానురాగాలకు ఓవెలలు, పచ్చని ప్రకృతికి ఆలవాలం పల్లె. అటువంటి పల్లెటూరు సౌందర్యాన్ని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పల్లె అందాలు పాఠ్యభాగ వివరాలు చూసినట్లయితే ఈ పాఠ్యాంశం కావ్య ప్రక్రియకు చెందింది. అంటే కావ్య ప్రక్రియ అంటే గేయం లాగా ఉంటుంది ఈ ప్రక్రియ అనేది. దీనిలో గ్రామీణ సౌందర్య చిత్రణతో పాటు పల్లె సోయగాన్ని, పల్లె యొక్క అందాన్ని కవి చక్కగా వర్ణించారు. ఆర్చి వెంకటాచార్యులు గారు చక్కగా ఈ పాఠ్యాంశంలో పల్లె అందాల గురించి వర్ణించడం జరిగింది. ఈ పాఠ్యభాగం ఆర్చి వెంకటాచార్యులు రచించినటువంటి మా ఊరు లఘు కావ్యం ఉంది. కవి పరిచయం: ఆర్చి వెంకటాచార్యులు గారి కవి పరిచయం చూద్దాం. రమణీయ భావాలతో గమనీయ కవితలు రచించిన కవి శిఖామణి ఆర్చి వెంకటాచార్యులు. నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవనూరు గ్రామంలో జన్మించారు. ఆండాల్ బుర్రకథ, రాగమాల, మా ఊరు ఈయన రచనలు. పండిత వంశంలో జన్మించిన ఈయన రాసిన పాటలు, హారతులు, పద్యాలు ఇప్పటికీ ప్రజల నాలుకలపై నాట్యమాడుతూనే ఉన్నాయి. అంటే ఇప్పటికీ కూడా ఆ గేయాలని, పాటలని పాడుతూనే ఉన్నారు. ప్రవేశిక చూసినట్లయితే పల్లెటూరులో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తుంది. చక్కటి చెట్లు, పచ్చదనం కనిపిస్తూ ఉంటుంది. పల్లె అందాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. పల్లె సీమలు సౌందర్య నిలయాలు, జాలువారే సెలయేళ్ళు, చెరువులు, నీటిలో తేలియాడే తామరలు, రకరకాల పుష్పాలు, వృక్షాలు. ఒకటేమిటి, అడగకుండానే అన్నీ ఇచ్చే పల్లెతల్లి ఎంతో స్వచ్ఛమైంది. గ్రామసీమల సుందర దృశ్యాలు, అక్కడి వ్యాపార విధానాలు, వివిధ వృత్తుల వారి జీవనం ఎంత నిష్కల్మషంగా ఉంటాయో చూద్దాం. ఆర్చి వెంకటాచార్యులు గారు రాసినటువంటి పల్లె అందాలు పాఠ్యాంశంలో మొదటి పద్యాన్ని చూద్దాము. తేటగీతికి సంబంధించినటువంటి పద్యం ఒకసారి చూద్దాం. ఊరి ప్రక్కన గల్పట్టు నొదుగులేని నిండు గంగారముల వంటి రెండు చెరువులు ఒక్కటే అని చెప్పుచుంటే నడుమ కలిసి ఉన్నట్టు ఎలుగుల గడుసుదనము. అంటే ఊరి ప్రక్కన, పల్లెటూరులో ఉన్నటువంటి ఆ పల్లెటూరి వాతావరణంలో ఉన్నటువంటి ఊరి ప్రక్కన కనపట్టు, కనబడేటటువంటి ఒదుగులేని నిండు గంగారముల వంటి రెండు చెరువులు. గంగారము అంటే నీటిని నిల్వ చేసుకునేటటువంటి పెద్ద పాత్ర. అలా రెండు చెరువులు ఒక్కటే అని, రెండు చెరువులు కలిసి ఒకటే అని కనిపించేటట్టుగా చెప్పుచుంటే కనబడుతుంది. నడుమ కలిసి ఉన్నట్టి, నడుమ ఆ రెండు చెరువుల మధ్యలో కలిసి ఉన్నటువంటి ఎలుగుల గడుసుదనము, అలుగుల గడుసుదనము. అలుగు అంటే నీటి చెరువుకి చివరి ప్రాంతంలో ఉన్నటువంటి కట్టినటువంటి ప్రదేశం. ఆ అలుగుల గడుసుదనము రెండు చెరువులు కలిసి ఒకటే అన్నట్టుగా కనపడుతుంది అని ఈ పద్యం యొక్క భావము. రెండవ పద్యాన్ని చూసినట్లయితే ఇది కూడా తేటగీతికి సంబంధించినటువంటి పద్యము. నీటి నిసుమంత కనబడనీక మొదటి వరకు వ్యాపించి వలలు పద్మలతల సాగి కొనుచుండే ప్రేమ రసాల ములికి మా తటాకాలు లలిత పద్మాకరాలు. ఇక్కడ చూడండి, లలిత పద్మాకరాలు. పద్మాకరము అంటే తామర పుష్పము, తటాకము అంటే చెరువు. నీటి నిసుమంత కనబడనీక, నీటిని కొంచెం కూడా కనబడనీయకుండా మొదటి వరకు వ్యాపించి, పూర్తిగా అంతా వ్యాపించి వలగులు పద్మలతల సాగుకొనుచుండే, పద్మలతల అంటే తామర పుష్పాలని సాగుకొనుచుండే ప్రేమ రసాల నొలికి మా తటాకాలు. ఆ చెరువు, పల్లెటూరులో ఉన్నటువంటి చెరువు నీటిని కొంచెం కూడా కనబడనీయకుండా పూర్తిగా పుష్పాలతో, తామర పుష్పాలతో వ్యాపించి ప్రేమను చూపిస్తూ, చెరువు పుష్పాల మీద ప్రేమను చూపిస్తూ పల్లెటూరులో సాగుకొనుచుంది అంటే చూసుకుంటుంది అని ఈ పద్యం యొక్క భావము. మూడవ పద్యం చూసినట్లయితే తేటగీతికి సంబంధించినటువంటి ఈ పద్యం చూద్దాం. చిన్ని కెరటాల స్నానాలు చేసి వార్చి తరుణ పేషల కమల పత్రాల నెత్తి అరుణ కిరణాల దేవత కఠ్యమిచ్చు బ్రద్యుషస్సున మాయూరి పద్మలతలు. పల్లెటూరులో ఉన్నటువంటి పద్మలతలు ఎలా ఉన్నాయి అని, ఇక్కడ ఈ చెరువులో ఎలా వ్యాపించి ఉన్నాయి, ప్రకృతితో ఎంత అందంగా అవి కలిసి ఉన్నాయి చూద్దాం పద్యం ద్వారా.
చిన్ని కెరటాల, ఇక్కడ చెరువులో ఈ తటాకంలో ఉన్నటువంటి కెరటాల స్నానాలు చేసి వార్చి తరుణ పేషణ కమల పత్రాలు ఎత్తి, తామర పుష్పాలు వాటి యొక్క పత్రాలు ఎత్తి ఆకులను అదేవిధంగా రేకులను సూర్యునికి అరుణ కిరణాల దేవత అర్ఘ్యమిచ్చు. అరుణ కిరణాల దేవత అంటే సూర్యుడు. సూర్యుడికి అర్ఘ్యమిచ్చినట్లుగా, అర్ఘ్యం సమర్పించినట్లుగా ప్రత్యుషస్సున, ప్రతి ప్లస్ ఉషస్సు, ప్రత్యుషస్సున ప్రతిరోజు ఉషస్సు సమయంలో ఉదయకాలంలో మా ఊరి, మా ప్లస్ ఊరి, మా ఊరిలో ఉన్నటువంటి పద్మలతలు సూర్యునికి అర్ఘ్యమిచ్చినట్లుగా ప్రతిరోజు ఉషస్సు సమయంలో కనబడుతున్నాయి. అంత చక్కగా అందంగా ఉన్నాయి పల్లెటూరు అని ఈ పద్యం యొక్క భావము.